హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఐక్యూ. ఏపీలో తాము అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి పథకం కింద 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ మహిళలకు ప్రతి నెల వారి బ్యాంక్ అకౌంట్లో 1500 చొప్పున జమ చేస్తామని కూటమి పార్టీ వారు చెప్పారు. ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా 6 గ్యారంటీ పథకాల్లో దీన్ని ఒకటిగా చేర్చారు. ఇప్పుడు దీన్ని అమలు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం మార్గదర్శకాలు రెడీ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామాల్లో పేదరికాన్ని తొలగించేందుకు ఉద్దేశించిన సంస్థ సెర్ప్ కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు గారు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆడబిడ్డ నిధి కోసం ఆదేశాలు ఇచ్చారు. అందువల్ల త్వరలోనే ఈ పథకం అమలవుతుందని స్పష్టమైంది. దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అమలు చేస్తామన్నారు. కాబట్టి ఆడబిడ్డ నిధి పథకాన్ని దీపావళి తర్వాత అమలు చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. పథకం కోసం డెడ్ లైన్స్ రూపొందించే అధికారులు కుటుంబ వార్షిక ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుంటారని సమాచారం. అలాగే పేద మహిళలకు మాత్రమే దీన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. తప్పనిసరిగా ఈ మనీ అవసరం అనిపించే వారికి ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపింది. ఏది ఏమైనా గైడ్లైన్స్ వచ్చాక కానీ మనకు క్లారిటీ రాదు. చంద్రబాబు మరో నిర్ణయం కూడా తీసుకున్నారు. డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వరకు 0 వడ్డీ రుణాలు ఇచ్చేలా విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు. అందువల్ల త్వరలోనే డ్వాక్రా మహిళలకు కూడా 0 వడ్డీ రుణం తీసుకునే ఛాన్స్ కూడా రాబోతుందని అనుకోవచ్చు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.